తెలంగాణలో ఆటో క్యాబ్ డ్రైవర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, తక్షణమే డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. షామీర్పేట నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసింది ఆటో డ్రైవర్ల జేఏసీ. గత 3-4 ఏళ్లుగా ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఈ ఆటో డ్రైవర్ల బతుకులన్నీ చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ కనీస మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తరపున ఒక అధికారిక బుకింగ్ యాప్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. చదవడానికి దూరం అయిపోయి, ఉద్యోగానికి దూరం అయిపోయి యువశక్తి నీరుగారిపోతుందని చెప్పి పత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఒకనాడు ఆటో డ్రైవర్లుగా లేదా డీసీఎంలు కావచ్చు, లారీలు కావచ్చు, కార్ల డ్రైవర్లుగా జీవితం కొనసాగించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఒకనాడు చదువు రాని వాళ్ళు మాత్రమే ఆటో నడిపేది, చదువు రాని వాళ్ళు మాత్రమే లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా ఉండే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ చదువుకున్న వాళ్ళే ఆటో డ్రైవర్లుగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. మహిళలకి ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఏ ఆటో డ్రైవర్లకైతే ఉపాధి కల్పించాను, నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ వాళ్ళు ఆటోలు కొనుక్కుంటే సబ్సిడీలో ఆటోలు ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ఉపాధి పోకుండా, రోడ్ల మీద పడకుండా, ఆత్మహత్యలు కాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తానటువంటి రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల దాదాపు ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 7,5 లక్షల ఆటోలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2-2.5 లక్షల ఆటోలు ఇప్పటికే కనుమరుగైపోయినాయి. ఈ ఉన్న 5 లక్షల మంది ఆటోలు ఏవైతున్నాయో వాళ్ళు బ్యాంకులలో, ప్రైవేటు ఫైనాన్స్లలో అప్పులు తెచ్చుకొని ఆ ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక దిక్కు తోచని పరిస్థితులు. ఒకనాడు కనిపెంచిన అమ్మా నాన్న కింద అన్నం పెట్టి కన్నబిడ్డలకు ఇంత చదివించుకొని మా బతుకు కథమైపోయింది, కనీసం మా పిల్లలైనా బాగుపడాలని చెప్పి స్ట్రగుల్ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల బతుకులు